హాయ్ అండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సమాధులు, ప్రముఖుల సమాధులు, వారి పేర్లు అన్నమాట. ప్రదేశాలు, సమాధులు గల పేర్లు, అవి ఎక్కడుంది ఆ ప్రదేశం. ఇప్పుడు వచ్చేసి మనము ఏం చెప్పుకుంటున్నామంటే, ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నాడు కదా అండి. మహాత్మా గాంధీకి వచ్చేసి రాజ్ఘాట్. మహాత్మా గాంధీ ఆయన వచ్చేసి మనకు రాజ్తో సమానం కాబట్టి రాజ్ఘాట్ అని అనుకోవచ్చు. తర్వాత వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి యొక్క సమాధి పేరు ఏంటంటే విజయ్ ఘాట్. ఇది మనం ఒకవేళ చిన్న గుడ్డి గుర్తుగా అంటే గుడ్డి కన్నా మెల్లమేలు కాబట్టి ఒక చిన్న గుడ్డి గుర్తుగా చెప్పాలంటే లాల్ బహదూర్ శాస్త్రి అంటే దూరంగా ఏముంది విజయం అంటే బహదూర్ శాస్త్రికి విజయం అన్నమాట. విజయ్ దూరంగా వచ్చేసి మనకు విజయం కనిపిస్తుంది కాబట్టి లాల్ బహదూర్ శాస్త్రి అంటేనే విజయ్ ఘాట్ అని మనకు గుర్తుకు రావాలి. తర్వాత వచ్చేసి జవహర్ లాల్ నెహ్రూ అంటేనే ఆయనకు శాంతికి చిహ్నం కాబట్టి ఆయన జవహర్లాల్ నెహ్రూ అంటేనే మనం శాంతివనం అని వెంటనే రాయొచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఇందిరాగాంధీ అంటే శక్తి స్థల్. వచ్చేసి మనకి ఇందిరాగాంధీ వచ్చేసి ఏంటి, ఇందిరా అనే ఆమె మనకు లేడీ కదా ఇక్కడ ఇందిరాగాంధీ. కాబట్టి ఇందిరాగాంధీ లేడీ కాబట్టి లేడీ అంటే శక్తి స్వరూపిణి కాబట్టి శక్తి స్థల్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అప్పుడు మనం వెంటనే ఇందిరాగాంధీ యొక్క సమాధి పేరు ఏంటంటే శక్తి, ఆమె లేడీ కాబట్టి శక్తి స్థల్ మనకి ఇచ్చిన ఆప్షన్స్లలో మనం ఐడెంటిఫై చేసి పెట్టచ్చు. తర్వాత వచ్చేసి సంజయ్ గాంధీ అంటే ఎవరు, ఇందిరాగాంధీ యొక్క భర్త కాబట్టి ఈయన భర్త కాబట్టి ఒకవేళ వీళ్ళిద్దరిది ఒకటే అనుకున్నాం. ఈమెది వచ్చేసి శక్తి స్థల్, ఈయనది వచ్చేసి శక్తి వనం. రాజీవ్ గాంధీ ఎవరు, ఇందిరాగాంధీ సంజయ్ గాంధీ వాళ్ళ ఈయన రాజీవ్ గాంధీ ఈయన వచ్చేసి కొడుకు కాబట్టి వీళ్ళిద్దరికి కొడుకు. ఒకవేళ మనం ఇలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, మనకు వచ్చేసి ఈ ఇందిరాగాంధీ సంజయ్ గాంధీ రాజీవ్ గాంధీ వీళ్ళంతా ఒకే ఫ్యామిలీ కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు, రాజీవ్ గాంధీ యొక్క వీరభూమి ఆయన సమాధి పేరు. ఆయన వీరభూమి అన్నప్పుడు వీరభూమి అంటే రాజీవ్ గాంధీ వీరభూమి అనే వనంలో ఏం చేస్తున్నారు, వీరభూమి అనే వనంలో సంజయ్ గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళంతా ఒక స్థలంలో వీళ్ళ ఫ్యామిలీ అంతా ఉన్నారు, ఒక పార్కులో వెళ్ళి ఉన్నారు అనేది కూడా మనం ఆలోచన చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. తర్వాత వచ్చేసి బాబు జగజ్జీవన్ రావు అంటే బాబు రామ్ సమతా స్థల్ కదా. బాబు జగజ్జీవన్ రావు వచ్చేసి సమతా స్థల్, సమతలంగా అంటే ఈ బాబు రామ్ ఇద్దరు కలిసి సమంతతో సినిమా తీసినారు. మీరు తప్పుగా అనుకోకండి, ఎందుకంటే ఇది మనకు ఒక గుడ్డి గుర్తులాగా ఉండాలని నేను చెప్తున్నాను. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేయాలి, మన ఆలోచన ఓన్గా చేయకూడదు. బాబు రామ్ ఇద్దరు కలిసి సమంత అనుకోండి, సమంతతో మూవీ చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. తర్వాత చరణ్ సింగ్కి ఇంకొక పేరు ఏంటంటే రైతు బాంధవుడు అంటాడు కాబట్టి ఈ చరణ్ సింగ్ని కిసాన్ ఘాట్ అంటే రైతు బాంధవుడు కదా. ఒకటి రైతులు అంటే కిసాన్ అనేది రైతులకే కదా వర్తించేది కాబట్టి కిసాన్ ఘాట్ అని చెప్పుకోవచ్చు. జ్ఞాన్ జైల్ సింగ్ ఏక్తా స్థల్, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకండి, శక్తి స్థల్ ఏక్తా స్థల్. ఆ శక్తి అంటే లేడీ వస్తుంది కాబట్టి శక్తి స్వరూపిణి అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జ్ఞాన్ జైల్ సింగ్ అంటే ఏక్తా స్థల్ అంటే ఏంటి, ఈ జ్ఞాని వచ్చేసి జైల్లో ఈ జ్ఞాన్ సింగ్ అనే అతను అనుకుంటే ఒకవేళ ఒక గుడ్డి గుర్తుగా జ్ఞాని జైల్లో ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నాడు, ఒంటరిగా ఏదో తనకి జ్ఞానం సంపాదించుకోవడానికి చేస్తున్నాడని ఒకవేళ గుర్తుపెట్టుకోండి. జ్ఞాన్ జైల్ సింగ్ అంటే ఏక్తా స్థల్, జైల్లో ఒంటరిగా ఏకలింగం అనేటట్లు గుర్తుపెట్టుకోండి. తర్వాత దేవీలాల్ అంటే సంఘర్షణా స్థల్. లాలూచి పడుతున్నారంటే సంఘర్షిస్తున్నారని అంటాం కదా, అట్లా లాల్ అంటే లాలూచి పడుతున్నారు అనేది గుర్తుపెట్టుకుంటే సంఘర్షణ స్థల్ అని గుర్తుపెట్టుకోండి. కృష్ణకాంత్ అంటే నిగం బోధి ఘాట్. ఇక్కడ వచ్చేసి కృష్ణుడు ఇది కృష్ణకాంత్ కదా, కృష్ణుడు ఏం బోధిస్తున్నాడు అనేది గుర్తుపెట్టుకోండి. కృష్ణుడు నిగం బోధిఘాట్ అని గుర్తుపెట్టుకోండి. కృష్ణుడు ఏం బోధిస్తున్నాడు, నిగం బోధిస్తున్నాడు. ఓకేనా. ఇవన్నీ మొత్తం ఓవరాల్గా వచ్చేసి ఈ సమాధులన్నీ ఎక్కడున్నాయంటే ఢిల్లీలో ఉన్నాయి.
ఇది మీరు అన్నింటికి గుర్తుపెట్టుకోండి. ఢిల్లీలో దీని ప్రదేశం వచ్చేసి ఢిల్లీ. ఇవన్నీ మహాత్మా గాంధీ రాజ్ఘాటు, లాల్ బహదూర్ శాస్త్రి విజయ్ ఘాటు, జవహర్లాల్ నెహ్రూ శాంతివనము, ఇందిరాగాంధీ శక్తి స్థల్, సంజయ్ గాంధీ శక్తివనం, రాజీవ్ గాంధీ వీరభూమి, బాబు జగజ్జీవన్ రావు సమతా స్థల్, చరణ్ సింగ్ కిసాన్ ఘాట్, జైల్ సింగ్ ఏక్తా స్థల్, దేవిలాల్ సంఘర్షణ స్థల్, కృష్ణకాంత్ నిగమ్ బోధి ఘాట్. ఇవన్నీ వచ్చేసి ఢిల్లీలో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏవైనా ఇంకా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ప్లీజ్.